వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఏంటి వీడియో స్టార్టింగ్లోనే టీవీ చూపిస్తుంది అనుకుంటున్నారా? మా ఓల్డ్ టీవీ అయితే ఇంకా పాడైపోయిందండి. ఇంకా న్యూది అయితే తీసుకున్నాము. అంటే అది సమ్ టైమ్స్ డార్క్ అయిపోతుంది, ఇంకా లైన్స్ కూడా వచ్చాయి స్క్రీన్ మీద చాలా. ఇంకా అందుకని అయితే ఇంకా దసరా డీల్స్ ఉన్నప్పుడు ఒక కొత్త టీవీ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఇక మా ఈశాన్ అయితే దాన్ని ఫిక్స్ చేయడానికి చేస్తున్నారు, వాళ్ళు ఫాదర్ అండ్ సన్ కలిసి ఇద్దరు. అండ్ మార్నింగే వచ్చేసిందండి టీవీ మాత్రం. అందుకని ఇంకా అట్లీస్ట్ కాఫీ అన్న తాగలేదు. ఇంకా ఆ టీవీ వచ్చాక అది పక్కన పెట్టి నేనైతే హ్యాపీగా కూర్చొని ఇంకా కాఫీ ఎంజాయ్ చేస్తున్నాను. నాకు కాఫీ తాగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను మధ్యలో అయితే కొన్ని డేస్ బ్రేక్ తీసుకున్నాను కాఫీ నుండి, ఒక 2-3 years. బట్ నాకు మళ్ళీ తాగాలనిపించి స్టార్ట్ చేశాను. ఎస్పెషల్లీ ఇంకా చైతన్యానే ఓకే తాగు అని అంటే ఇంకా తాగడం స్టార్ట్ చేశాను. అండ్ మేము తీసుకున్న టీవీ అయితే ఎంఐ టీవీ అనమాట, 55 inchది. అంతకుముందుది 49 అనమాట. ఇంకా కొత్త టీవీలో నా వీడియోనే ప్లే చేస్తున్నాడు. ఇంకా ఇన్స్టలేషన్ పర్సన్ వచ్చేసి అయితే వాల్ మౌంట్కి అయితే ఈవినింగ్ పెడతా అన్నాడు. ఇంకా అప్పటిదాకా మనం ఆగలేం కాబట్టి ఇంకా వాళ్ళిద్దరే కలిసి అయితే ఫిక్స్ చేసి ఓపెన్ చేసేసారనమాట టీవీ. అండ్ నా ఛానల్లో ఓపెన్ చేసి వీడియోస్ కూడా చూస్తున్నారు. ఎంతమంది నా ఛానల్ని ఫాలో అవుతున్నారు? ఫాలో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక నా వీడియోలు నచ్చితే. అండ్ ఆ తర్వాత అయితే ఇంకా మేము షాపింగ్ వెళ్ళిపోయామన్నమాట లంచ్ చేసేసి. ఇంకా నెక్స్ట్ అయితే షాపింగ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా మీరేమైనా దసరాకి షాపింగ్ చేశారా? ఏమైనా మంచి మంచి డీల్స్ వచ్చాయి కదా, ఫోన్స్, క్లోత్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్సెట్రా అట్లాగా. అండ్ మేము ముగ్గురం అయితే ఇంకా రెడీ అయిపోయాము. ఆల్వేస్ ఎవ్రీ టైం ఈశాన్ వీడియో తీస్తున్నానంటే, ఎస్పెషల్లీ అండి ఈశాన్కి బయటకు రావడం అంటే ఎంత ఇష్టం ఉండదంటే అంత ఇష్టం ఉండదు. చాలా కష్టంగా వస్తాడండి ఎవ్రీ టైం షాపింగ్కి రమ్మన్నా కూడా. మీరు షాపింగ్ వీడియో చూడండి. అండ్ నేను షాపింగ్ మళ్ళీ వాడి కోసం క్లోత్స్ కొనడానికి వెళ్ళినా కూడా వాడు అస్సలు రావడానికి ఇష్టపడాడు. మీరే ఏదో ఒకటి తీసుకొచ్చేసేయండి అన్నట్టు చెప్తాడు. నాకేంటంటే ఇలా బయటకు వస్తేనే కదా తెలుస్తుంది ఏంటి ఎలా ఉండాలి అది ఇది అన్నీ తెలుస్తాయని, ఎక్స్ప్లోర్ చేయాలి కదా అని నేను ఆలోచిస్తాను. బట్ వాడు మాత్రం మంచిగా ఇంట్లో ఉండాలి, హ్యాపీగా ఇంట్లో ఫుడ్ తినాలి అని వాడు నాకు చాలా ఆపోజిట్ పర్సన్ అనమాట ఈశాన్. అండ్ అఫ్కోర్స్ సమ్ టైమ్స్ చైతన్య కూడా అంతే. బట్ ఇప్పుడైతే చైతన్య అలా లేడు, వెళ్దామా అంటే ఓకే అనేస్తాడు. బట్ ఈశాన్ అయితే నేను లిటరల్లీ ఎవ్రీ టైం అయితే రెడీ చేయాల్సి వస్తుందండి, మెంటల్గా ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఇవాళ మనం మాల్కి వెళ్తున్నాం, ఇది అక్కడే డిన్నర్ చేస్తున్నామంటే ఓకే అని అన్నీ ప్రిపేర్ చేసే తీసుకొని వెళ్తాను ఈశాన్ అయితే. ఇదిగో చూడండి, మేము లైఫ్ స్టైల్కి వెళ్ళాము, అక్కడ వాడి కోసమే క్లాత్ చూస్తున్నాము. అయినా కూడా వాడు హ్యాపీగా లేడండి, ఎప్పుడు సాడ్గానే ఉంటాడు. ఓకే సెకండ్ రెండు ట్రై చేయి, ఏది బాగుంటుంది చూడు. నాకు అది నచ్చలే. చూసారా సన్నీ ఎంత డల్గా ఆన్సర్ చేస్తున్నాడో. ఇంకా అంతే అండి, షాపింగ్ అయిపోయేదాకా వాడు అలాగనే మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా వాడికి ఏదైనా అట్రాక్టివ్గా వచ్చింది అనుకోండి అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట. అండ్ మా కోడల కోసం అయితే డ్రెస్సెస్ తీసుకున్నాము. చైతన్య US వెళ్ళినప్పుడు తన బర్త్డే ఉంటుందన్నమాట. ఇంకా నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి నేను మా పిల్లలు ఎవ్వరున్నా కూడా, మా కజిన్ పిల్లలు, మా అక్క పిల్లలు ఎవ్వరున్నా కూడా నేను వాళ్ళకైతే డ్రెస్సెస్ అలా తీసిస్తాను. అండ్ నాకు అది హ్యాపీగా అనిపిస్తుంది కూడా. ఇంకా ఈశాన్ది కూడా షాపింగ్ అయిపోయింది, ట్రయల్ రూమ్కి వెళ్ళి ట్రయల్ చేసేసాడు. అండ్ ఈ బ్యాగ్ అయితే మేము బ్యాక్ ప్యాక్ తీసుకున్నాం అనమాట, US పోలోది. మేము షాపింగ్ చేసాము చైతన్యకి అరౌండ్ 9,000 అలా చేస్తే ఓన్లీ చైతన్య బట్టలకే ఆ బ్యాక్ ప్యాక్ వచ్చిందనమాట. అప్పుడు ఈశాన్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. అండ్ ఆ బ్యాక్ ప్యాకే కాకుండా ఆ షాప్లో ఇంకొక లగేజ్ బ్యాగ్ కూడా ఇచ్చారండి. బట్ మేమైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాం 2 ఆప్షన్స్లో. ఆ తర్వాత ఇంకా చైతన్యది ఈశాన్ది షాపింగ్ అయిపోయాక నేను మ్యాక్స్కి వెళ్ళాను. నేను డైలీ వేర్ టాప్సే ఎక్కువగా అయితే తీసుకుంటాను, ఎందుకంటే నాకు డెలివరీ తర్వాత చాలా కంఫర్ట్ ఉండే క్లోత్స్ మాత్రమే తీసుకుంటాను. ఇంకా అవి మాత్రమే వేసుకోవడానికి అయితే ఎక్కువగా ఇష్టపడతాను. ఎస్పెషల్లీ కంప్లీట్గా కాటన్ ఉన్నవి మాత్రమే ఎక్కువగా తీసుకుంటాను. సో
సో నేను మ్యాక్స్ అండ్ రిలయన్స్లో ఉంటాయి కదండి డైలీ వేర్వి రెగ్యులర్గా వేసుకునేవి అవే ఎక్కువగా తీసుకుంటాను. ఎందుకంటే దాన్ని మల్టీ యూస్ చేయొచ్చు, చాలాసార్లు వేసుకోవచ్చు అండ్ రోజంతా క్యారీ చేసినా కూడా హ్యాపీగా ఉంటుందని మాత్రం నా ఫీలింగ్ అనమాట. అందుకని నేను కొంచెం కాస్ట్లీ తీసుకో అన్నా కూడా అది అకేషన్ లేకపోతే మాత్రం నేను ఇలాంటివి తీసుకోవడానికే ట్రై చేస్తాను. అకేషన్ని బట్టి అయితే నేను క్లోతింగ్ అయితే చూస్ చేసుకుంటాను. ఇంకా షాపింగ్ అయిపోయాక మేము ఇంకా షాపింగ్ మాల్లోనే ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఇంకా ఫుడ్ కోర్ట్కి వచ్చాక ఈశాన్ యాజ్ యూజువల్గా షవర్మా తిన్నాను అండ్ మేము నాకు ఏమీ స్పెషల్గా వద్దని చెప్పాను. ఇంకా చైతన్య వెళ్ళైతే బిర్యానీ అండ్ లెమన్ చికెన్ తీసుకొని వచ్చారు. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మేబీ మేము అలసిపోవడం వల్ల అలా అనిపించిందో తెలీదు, బట్ టేస్ట్ అయితే మాకైతే బాగా నచ్చింది. మేము సాటిస్ఫైడ్గా ఎంజాయ్ చేస్తూ మంచిగా డిన్నర్ అయితే ఫినిష్ చేసుకున్నాము. ముగ్గురం షాపింగ్ కూడా చేసేసాము. ఒక్కసారే షాపింగ్ చేసాము, అది కూడా దసరా ముందు. దసరాకి దివాళీకి సరిపడా షాపింగ్ అయితే చేసేసామన్నమాట. అండ్ చైతన్య యూఎస్ వెళ్తున్నారు కాబట్టి అందరం షాపింగ్ కూడా అయిపోయింది. ఊరికే షాపింగ్ వీడియోసే చూపిస్తున్నానని మాత్రం అనుకోకండి, వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇంకా చూపిస్తున్నాను. అండ్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బౌల్ కావాలి యాక్చువల్లీ. లెమన్ చికెన్ టేస్ట్ చేస్తారా? అది బాగుంది. నేను చేసినంత గొప్పగా లేదు, బాగుంది. ఇంకా నా ఫుడ్ గురించి నేనే గొప్పగా చెప్పుకోవాలి కాబట్టి నన్ను నేనే పొగుడుకుంటున్నా. ఆ తర్వాత ఇంకా స్వీట్ క్రేవింగ్ ఉంటుంది కదా బిర్యానీ తిన్నాక, ఇంకా ఈశాన్ ఎల్ అయితే మంచిగా మిల్క్ షేక్ తీసుకొని వచ్చాడండి, చాలా బాగుంది. బాగుందా? మాకు కూడా ఒక సిప్ చేయద్దా? చాలా బాగుంది వాడు చెప్పినట్టే నిజంగా. ఇదే అండి ఇంకా మా చిన్ని షాపింగ్ అండ్ డిన్నర్ వ్లాగ్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.